మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యము ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఈ దినమందు మనకు ఏర్పాటు చేసిన ఈ వాక్యంలో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియని గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదను అంటున్నారు. ఈ వాక్యము ఇర్మీయాతో మాట్లాడుతున్నారు తండ్రి అయిన దేవుడు. ఇర్మీయా చెరసాల ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారు. ఇర్మీయా చెరసాల ప్రాంగణంలో ఎందుకున్నాడంటే, దేవుడు వారికి సంభవింపబో కీడును ప్రకటించమన్నాడు. ప్రకటించమంటే ఇర్మీయా ప్రకటించినప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేస్తారంటే ఈయన్ని చెరసాల ప్రాంగణంలో ఉంచుతారు. అప్పుడు మరలా దేవుడు ఈయనకి ప్రత్యక్షమయ్యి ఈ వాక్యం తెలియజేస్తున్నారు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియని గూఢమైన సంగతులను తెలియచేసేదను అంటున్నారు. మనము కూడా మన అవసరతల్లో ఉన్నప్పుడు, మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, మనకి ఏదైనా భారమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండాలి. నాకు మొరపెట్టుము అని చెప్పాడు కదా దేవుడు, మనకి అభయం ఇచ్చారు కదా దేవుడు అని ఈ వాక్యము జ్ఞాపకం చేసుకొని దేవునికి మొరపెట్టడం మనం కూడా చేసినప్పుడు దేవుడు మనకు కూడా గూఢమైన సంగతులను తెలియచేస్తాడు, మరువబడిన సంగతులను తెలియచేస్తాడు, జరగబోయే సంగతులను తెలియచేస్తాడు, అద్భుత రీతిగా మనల్ని నడిపిస్తాడు. అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనంలో దానియేలు కూడా మొరపెట్టాడు దేవునికి. ఆయన ఉన్న పరిస్థితులను బట్టి, ఆయన జనాంగాన్ని బట్టి దేవునికి బాగా మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దేవుడు ఏమని ఉత్తరం ఇచ్చాడంటే ఆయనకి, దానియేలు తన నిమిత్తము తన ప్రజల నిమిత్తము ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన దగ్గరికి గాబ్రియేలు దూతను పంపారు. గాబ్రియేలు దూతను పంపి, నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళమని ఆజ్ఞ బయలుదేరను అంటున్నాడు. నీవు విజ్ఞాపన చేస్తున్నప్పుడు, తన కోసము తన ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. విని గాబ్రియేలు దూతను ఆయన దగ్గరికి పంపించి, నీవు నా ప్రియుడవు అంటున్నారు, నీవు నా ప్రియుడవు అంటున్నారు, నీ ప్రార్థన వినబడింది దేవునికి అంటున్నాడు. నీవు ప్రార్థన చేసిన ఈ సంగతులను నీకు చెప్పమని వెళ్ళమని ఆజ్ఞ వచ్చాను అని తెలియచేస్తున్నాడు. దేవుడు గాబ్రియేలు దూతను పంపించాడు దానియేలు దగ్గరకు. అది ఎంత గొప్ప భాగ్యము! ప్రార్థన చేస్తున్నాడు, భారంగా ప్రార్థన చేస్తున్నాడు, తన కోసం తన ప్రజల కోసము విజ్ఞాపన చేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు తప్పక మన మనవులు వింటారు. మనం ఎప్పుడైతే భారంతో ప్రార్థన చేస్తామో, భారంతో కన్నీటితో విజ్ఞాపన చేస్తామో, దేవుడు మన ప్రార్థనలు విని మన దగ్గర కూడా ఆయన దూతలను పంపుతాడు. కొంతమందికి అవుతారు, కొంతమందికి ప్రత్యక్షం అవ్వకుండానే జవాబులు ఇస్తాడు. దానియేలుకు ప్రత్యక్షమయ్యి, ఇందుకోసమే నన్ను నీ వద్దకు విషయాలు తెలియచేయమని, ఇందుకోసమే నన్ను నీ వద్దకు పంపనాజ్ఞ బయలుదేరను అని తెలియచేస్తున్నాడు. అలాగే శిష్యులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనకు విజ్ఞాపనలు చేసి ఆయనను హత్తుకొని ఎన్నో అద్భుత కార్యాలు భూమి మీద జరిగించారు. పేతురు యోహానులు మందిరానికి వెళ్తున్నప్పుడు సాయంత్రం 3 గంటల వేళ శృంగారమైన దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ కుంటివాడు భిక్షం ఎత్తుకుంటూ ఉన్నప్పుడు, భిక్షం అడుగుతున్నప్పుడు, మా దగ్గర ఏమీ లేదు కానీ జీవము కలిగిన దేవుని యొక్క శక్తిని బట్టి నువ్వు లేచి నడుము అని ఆయన్ని ఆజ్ఞాపించినప్పుడు ఆయన లేచి నడుస్తాడు. అలాగే ఇంకా అనేక అద్భుత కార్యాలు చేస్తారు. ఎందుకని? దేవునికి ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకున్నారు శిష్యులు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. అలాగే ఇంకా అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు కూడా మనం చూస్తున్నాము. బలమైన ప్రార్థనలు చేసి ఆ సహోదరులు దినకరన్ గారిని కూడా ఆయన సాక్ష్యంలో నేను చదివాను. ఆయన 3 దినాలు గదిలో నుండి బయటకు రాకుండా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఒక వెలుగుతో నింపబడిన ఒక మనిషి ఆయన గదిలోనికి దిగినట్లుగా ఆయన సాక్ష్యంలో రాస్తారు. అలాగే గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులకి దేవుడు తప్పకుండా ప్రత్యక్షం అవుతాడు. ఈ దానియేలుకు ప్రత్యక్షమైనట్లుగా ఈ పేతురు యోహానులతో వెన్నంటి ఉండి
వారు చేస్తున్న కార్యాలన్నిటినీ సఫలం చేస్తూ రోగులను బాగు చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉండినప్పుడు దేవుడు ఏ విధముగా వారిని వాడుకున్నాడో, దేవుడు దానియేలుని ఏ విధముగా వాడుకున్నాడో, అలాగే నాకు మొరపెట్టుము, నేను నీ ప్రార్థనలు వింటాను, నీకు తెలియని సంగతులను నీకు తెలియచేస్తాను అని ఇక్కడ ఇర్మియాతో పలికిన మాటలు మనకు కూడా తెలియచేస్తున్నాడు. మొరపెట్టాలి ఆయనకి బలమైన ప్రార్థనలు చేయాలి. దానియేలు వలె బలమైన ప్రార్థనలు చేయాలి. దేవుడు దిగి వచ్చినట్లుగా మనము కన్నీటితో ప్రార్థన చేయాలి. అలాగే పేతురు, యోహాను దేవుని శిష్యులు దేవుని శక్తి పొందుకొని అద్భుత కార్యాలు చేసినట్లుగా మనము కూడా ప్రార్థన చేసినప్పుడు మనకు కూడా దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. మనకు కూడా ప్రత్యక్షమైన దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. స్వప్నంలోనూ దర్శనాల్లోనూ ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి మొరపెడదాము, దేవుని యొక్క కృపను పొందుకుందాము, మన సమస్యలన్నీ ఆయన కృపలో తీర్చబడినట్లుగా ప్రార్థన చేద్దాము. ఇర్మియాకు దేవుడు ప్రార్థన చేయమని తెలియజేసినట్లు మనకు కూడా ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రార్థన చేద్దాం. దానియేలు గొప్ప కార్యాలు చూసినట్లుగా, గొప్ప కార్యాలు జరిగించినట్లుగా దేవుడు మన ఎడల కూడా గొప్ప కార్యాలు జరిగించాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మిమ్మల్ని ప్రార్థన చేసి నాయనా దీవెనలు పొందుకున్న బిడ్డలను కూడా మాకు చూపించిన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. నాయన వారి వల్ల మేము కూడా వాక్యము చూస్తున్న బిడ్డలు కూడా ప్రార్థించి నాయన వారు నాయన జయమొందడానికి, నాయన వారి సమస్యలు తీర్చబడడానికి, నాయన వారి ఆరోగ్యాలు పొందుకోవడానికి, వారి బిడ్డల ఎడల అద్భుత కార్యాలు చూడడానికి వారు కూడా బలమైన ప్రార్థనలు చేసి నాయన మీ ప్రత్యక్షతను పొంది ప్రభువా మీ యొక్క దీవెనలు పొందుకున్నట్లుగా చూచి వారందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.